హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు చక్కెర పొంగలి చేయబోతున్నాను. కావలసినవి ఒక గ్లాసు రైసు, అరకప్పు పెసరపప్పు అండి, మిశ్రి. రైస్ కొంచెం లైట్గా వేపుకోవాలి. అన్నం పొడి పొడిగా వస్తుంది. ఒక గ్లాసు రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేపుకోవాలి. రైస్ వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పెసరపప్పు కూడా వేపుకోవాలి. పెసరపప్పు కూడా వేయించుకున్నాక విడివిడిగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసుకి 2 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను. వాటర్ మరిగినాయి. రైస్ వేసిన తర్వాత ఒక ఉడికిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. ఫస్టే వేసుకోకూడదు. ఇప్పుడు ఒక పొంగు వచ్చాయి. వచ్చిన తర్వాత పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ చాలా ముఖ్యము చక్కెర పొంగలికి. జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని వేరే స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి. కిస్మిస్, జీడిపప్పులు. ఈలోగా అన్నం ఉడికిపోతుంది. ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఒక గ్లాసు రైసు, హాఫ్ కప్పు పెసరపప్పు కాబట్టి 1/2 కేజీ మిశ్రి వేసుకుంటాను. కొబ్బరి ఎండు కొబ్బరి అయినా కానీ పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒకసారి రైస్ కూడా ఉడికిందేమో చూసుకుందాము. రైస్ దగ్గర పడిపోయింది ఉడకటము. దగ్గర అయిన తర్వాతే మిశ్రీ వేసుకోవాలి. పూర్తిగా ఉడికిపోయిన తర్వాత. గ్లాస్ రైస్ కాబట్టి 1/2 కేజీ వేసుకుంటున్నాను మిశ్రీ. సన్న మిశ్రీ. చక్కెరతో కూడా చేసుకోవచ్చు, కానీ మిశ్రీతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన నెయ్యి వేసుకోవాలి. చక్కెర పొంగలికి నెయ్యి చాలా ఇంపార్టెంట్. నేను పైన వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దగ్గర అయిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా పట్టి పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడు ఇలాచీ పౌడర్, ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నవి వేసుకోవాలి. కమ్మటి చక్కెర పొంగలి రెడీ అయింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.